जय गुरुदत्त श्री गुरुदत्त कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। భాగవతం వింటే బాగవుతాం అని మనం తెలుగులో వింటూ ఉంటాం. జీవితం బాగుపడాలి అంటే భాగవతం వినాలి, భాగవతం చదవాలి. అటువంటి ఆ భాగవతాన్ని మహావిద్వాంసులు పండితుల ద్వారా వింటే దాని ఫలం అనంతము. కుప్ప విశ్వనాథ శర్మ గారు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వారిలో సుప్రసిద్ధులుగా ఉన్నారు. భగవద్గీత అంటే కుప్ప విశ్వనాథ శర్మ గారు, కుప్ప విశ్వనాథ శర్మ అంటే భగవద్గీత అన్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎస్విబిసి ఛానల్ ద్వారా అందరూ కూడా విన్నారు. ఇప్పుడు భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు. భాగవతం అనేది భగవద్గీతకి ఉదాహరణ గ్రంథం. భగవద్గీతలో ఏ ఏ లక్షణాలు సాధకుల్లో ఉండాలి అని భగవంతుడు చెప్పాడో, జీవన్ముక్తుడిలో ఏ ఏ లక్షణాలు ఉంటాయి అని చెప్పాడో అవన్నీ కూడా భాగవతంలో మనకు కనిపిస్తాయి. ధ్రువుడు కావచ్చు, ప్రహ్లాదుడు కావచ్చు, గజేంద్రుడు కావచ్చు, వీరందరూ కూడా. ఆ తరువాత భగవంతుడు ఉపదేశం చేసేటువంటి ఏకాదశ స్కంధం చాలా ముఖ్యమైనటువంటి దశమ స్కంధం. ఇప్పుడు సప్తమ స్కంధంలో ప్రహ్లాదోపాఖ్యానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన ఉపాఖ్యానాలు, భగవంతుడిని గురించి కీర్తనలు ఇవన్నీ కూడా వస్తాయి. భాగవతం మనలో 9 విధాలైన భక్తులలో ఏదో ఒక భక్తిని దృఢపరుస్తుంది. చక్కగా విని సాధన చేస్తే గనక 9 నవవిధ భక్తుల్ని కూడా మనలో దృఢపరుస్తుంది అటువంటి భాగవతం. ఆ భాగవతాన్ని అందరూ కూడా చక్కగా శ్రవణం చేయండి. ఆ భగవంతుడి ఆశీస్సులకి అందరూ పాత్రులు కండి. భాగవతం వినటం అనేదే ఒక ధర్మంలాగా పెట్టుకోవాలి మనం. అటువంటి ఆ భాగవతాన్ని వినే సదవకాశం అందరికీ కూడా కలుగుతోంది. అందరూ కూడా తప్పనిసరిగా ఈ భాగవతాన్ని శ్రవణం చేయండి. కుప్ప విశ్వనాథ శర్మ గారు శ్రీ గణపతి సచ్చిదానంద శాస్త్ర పాఠశాలలో శాస్త్ర అధ్యాపకులుగా సేవ చేస్తున్నారు. అటువంటి వారు ఈ భాగవతాన్ని వినిపిస్తూ ఉండటం అనేది చాలా విశేషం. అందరూ విని తరించండి, భాగవతాన్ని అర్థం చేసుకోండి. భాగవతాన్ని విని బాగవుదాము అనేటువంటి సంకల్పాన్ని చేసుకోండి. భక్తి జ్ఞాన వైరాగ్య త్యాగాలు, భాగవతము అనే 4 అక్షరాలు, ఇవి 4 మనకు తెలియకుండానే మనలో సిద్ధిస్తాయి, బలపడతాయి, స్థిరంగా నిలిచిపోతాయి. అటువంటిదే భాగవతం. భాగవత శాస్త్రం, భాగవత గ్రంథం అనేది అత్యంత ఉత్కృష్టమైనటువంటి గ్రంథం. ఆ భాగవతాన్ని కనుక మనం జాగ్రత్తగా వింటే 18,000 శ్లోకాలు, 18 అధ్యాయాలు, ఇదే సంబంధం, 2 జయం. ఈ జయాన్నే కలిగిస్తాయి మనకి. అటువంటి ఆ భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు. అందరూ బాగా భక్తిగా శ్రద్ధగా శ్రవణం చేయండి. అందరికీ తెలపండి, మీరు చూసేవారికి అందరికీ కూడా తెలపండి. ఇటువంటివి మనం బాగా ప్రచారం చేయాలి లోకంలో. ఎలాగైతే ఒక సీరియల్ బాగుంది అంటే అందరితో చెప్తారు, ఏదైనా ఒక సినిమా బాగుంది అంటే అందరితో చెప్తారు, ఏదైనా ఒక హోటల్ బాగుంది అంటే అందరితో చెప్తారు కదా. అలాగే మనం ఈ భాగవతం వినండి అని అందరితో కూడా చెప్పాలి. అందరూ చూసే విధంగా చేయాలి. అటువంటి ఆ భాగవతాన్ని చెబుతూ ఉన్నారు. శ్రద్ధగా శ్రవణం చేయండి. అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త.